అయిపోయింది. యేసుక్రీస్తు ఇప్పుడు ఏ రూపంలో రాబోతున్నాడో ఆ రూపం తెలుసుకోవాలి, ఆ రూపంలో వారు ఎదుర్కోవాలి. ఆ రూపం ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ పరలోకి వెళ్తారు. ఇదేంటి బ్రదర్, మాకెంతో ఇంత పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మా పాస్టర్ గారు సంఘం లక్షల మంది జనాభా వస్తారు, మరి వాళ్ళు ఎవరికి కూడా మరి యేసుక్రీస్తు యొక్క కొత్త శరీరం గురించి తెలియదు, మరి అంతమంది జనాభా పోవటమేనా నరకానికి? అంటే ఏ మాత్రం మా హోటల్ లేదు, అంతమంది నరకంలోనే ఉంటారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క నాయకుడు కూడా నరకంలోనే ఉంటాడు. మరి ఎవరు పరలోకి వెళ్తారు? ఎవరైతే దేవుని యొక్క జీవాన్ని కొత్త శరీరంలో కలిగి ఉన్నారు, అదే యేసు యొక్క జీవాన్ని కొత్త శరీరంలో చూశారు, వారు పరలోకంలో ఉంటారు. అవును బ్రదర్, అర్థమవుతుంది సత్యము. ఇది మా మాట, మా బోధ కాదు బ్రదర్. పౌలు గారు ఏ బోధ బోధించారో మేము అదే మాట్లాడుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవము ప్రయాణం చేసుకుంటూ ఈ 2000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చివరి కాల సమయంలో మరొక విత్తనానికి వచ్చింది. ఇదే ప్రథమ